నమస్తే. మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి ఆరోపణలు ప్రత్యారోపణలు మరింత పర్సనల్ అవుతూ ఉన్నాయి. కరాటే కళ్యాణి వర్సెస్ హేమ ఎపిసోడ్ చూస్తూనే ఉండగా ఇప్పుడు పృథ్వీరాజ్ 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. మా ప్రతినిధులు విశాఖలో మా ప్రతినిధులు ప్రకాష్ రాజ్కి సన్మానం చేశారు. దానికి సంబంధించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువాడు మా అధ్యక్షుడిగా ఉండొద్దంటూ ఆయన చేసినటువంటి ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. రైట్, ఇదే విషయం మీద మాట్లాడదాం. మనతో పాటు నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి చక్రి గారు. సార్, రోజు రోజుకి దగ్గర పడుతున్న కొద్దికి వ్యక్తిగతం అవుతున్నట్టు కనపడుతోంది వ్యవహారం. రేపు అందరూ కలిసి నటించుకోవాల్సిన వాళ్ళు. ఇదండి ఇప్పుడు రేపు కలిసి నటిస్తాం కాబట్టి ఈరోజు ఏదన్నా తప్పులు జరిగితే మాట్లాడకుండా ఉండలేం కదండి. అందుకని నాకు మీ వాయిస్ రిపీట్ అవుతుందండి మీ దగ్గర నుంచి. నాకు అదే ప్రతిధ్వని వస్తుంది, కొంచెం అది లేకుండా చూడండి. చూస్తారు, మీరు కంటిన్యూ చేయండి సార్. హలో. సో ఇప్పుడు రేపు యాక్ట్ చేస్తాం కాబట్టి మరి వాళ్ళు ఏమన్నా సరే క్వైట్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, అయితే వాళ్ళు అనాల్సిన మాటలు ఎలా అంటున్నారు. మేము న్యాయంగా ఎట్లా ఉండాలో మేము ఉంటున్నాం. సో దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇది ఒక కైండ్ ఆఫ్ వార్ లాంటిది. అంటే వార్ అనే మాట పెద్ద మాట, కానీ ఇది తప్పదు. ఎందుకంటే అవతల నరేష్ ఒకప్పుడు చేశాడు ప్రెసిడెంట్గా, ఇప్పుడు నరేష్ చేస్తున్న ప్యానల్ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ అండ్ ప్రకాష్ అండ్ హిస్ ప్యానల్ క్రెడిబిలిటీ దీని మీద ఖచ్చితంగా మాట వస్తుంది. మేము చెప్పాల్సినవి లేకపోతే మేము పాయింట్అవుట్ చేయాల్సినవి మాకు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోద్ది అనేది ఆలోచించడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏమనుకున్నాం, అల్టిమేట్గా మా ఎయిమ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ హిస్ ప్యానల్ ఎయిమ్ మా అసోసియేషన్ సభ్యులకి జెన్యూన్గా ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. కాబట్టి మేము ఉన్నవి కరెక్ట్గా మేమేం కరెక్ట్గా చేస్తున్నామో చెప్తాం. ఎటువంటి మా మీద ఎటువంటి నేరారోపణ చేసినా ఎలాంటి మాటలు మాట్లాడినా దాన్ని 100% కౌంటర్ చేస్తాం. కలిసి యాక్ట్ చేయటం అనేది ఎలాగో యాక్ట్ చేస్తాం, అది తప్పదు. కానీ దానికంటే ముందు ఈ వార్ మాత్రం ఇట్లా కంటిన్యూ అవుతుంది టిల్ ఎలక్షన్స్. 2013 వరకు లేని వార్ ఎందుకు 2 దఫాల నుంచి ఈ దఫా కూడా ఈ వార్ వార్గా ఎందుకు మారింది? అంటే వార్ అనే మాట నేను చాలా చిన్న మాట అండి, మాది వారే ఉందిలే కానండి. అంటే వార్ అంటే కంటే ఇంకేదన్నా వారో లేదంటే ఒకరి మీద ఒకరు దోషులు ఆరోపణలు ఏదైనా కావచ్చు. ఎందుకు ఈ 2-3 దఫాలుగా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి? ఇది యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక 4 years వెనక్కి వెళితే ఫస్ట్ టైము నరేష్ అండ్ శివాజీ రాజా ప్రెసిడెంట్, శివాజీ రాజా నరేష్ సెక్రటరీగా చేసినప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఒక కాన్సెప్ట్ అంటే ఇట్లా ఒక మంచిగా చేయటం అనే ఉద్దేశంతో చేశారు. అప్పుడు ఎవరు తప్పు కాదు, ఎవరు తక్కువ కాదు. అయితే శివాజీ హయాంలో శివాజీ ఏదైతే అంటే శివాజీకి నాకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా ఐ కెనాట్ డినై హిజ్ వర్క్ టువర్డ్స్ మా అసోసియేషన్కి అతను చేస్తున్నటువంటి సర్వీస్ నేను డినై చేయలేను. అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా దాకా వెళ్ళి చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోలని, అది ఇంకొంతమంది పెద్ద హీరోలను అందరినీ కన్విన్స్ చేసి అమెరికాలో షో చేసి కొంత ఫండ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఆ ఫండ్ తీసుకొచ్చినప్పుడు ఎటువంటి క్రెడిబిలిటీను ఎటువంటి తప్పు లేకుండా నరేష్ అనే వ్యక్తి యాజ్ ఎ సెక్రటరీగా విమర్శించడం, తద్వారా అతను ఈ మీడియాకి ఎక్కడం అనేది స్టార్ట్ చేసినటువంటి దుస్సాంప్రదాయం అంటారు. అంటే మీడియాకి ఎక్కడం దుస్సాంప్రదాయం అన్న కానీ మా అసోసియేషన్ యొక్క క్రెడిబిలిటీని పబ్లిక్లో తీసుకెళ్ళినటువంటి సాంప్రదాయాన్ని మొదలెట్టింది నరేష్ అండి. సో నేను ఆ తర్వాత జీవిత గారు, నేను యాక్చువల్గా రెండోసారి నరేష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేసింది నేను నరేష్ కోసం చేయలేదు. యాక్చువల్గా నేను సపోర్ట్ చేసింది జీవిత గారి గురించి. ఆవిడ సెక్రటరీగా నిలబడ్డారు కాబట్టి. అప్పుడు కూడా నేను జీవిత గారికి ఎందుకు చేశానంటే మాకు జీవిత గారికి కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఒక ఫిమేల్, ఒక ఆడ మనిషి సెక్రటరీగా పోటీ చేస్తున్నప్పుడు ఆవిడకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది.
ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా రావాలనేటువంటి ఆలోచన ఉన్నవాడిని. సో అట్లా సపోర్ట్ చేశాను. సో అతను సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి మా అసోసియేషన్లో జరిగే ప్రతి విషయాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేయటం, వివాదాలు సృష్టించడం చేస్తూ అది ఈ రోజుకి కూడా కంటిన్యూ చేస్తున్నాడు నరేష్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే మోహన్ బాబు గారు, మంచు విష్ణుని కూడా నేను తప్పుగా అనలేను. ఎందుకంటే ఈ వెనకాలండి అతను అన్నాడు కదా కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాడని. అతను కృష్ణుడి పాత్ర కాదండి, శకుని పాత్ర పోషిస్తున్నాడు. ఆ శకుని పాత్ర పోషిస్తున్నటువంటి నరేష్కి ఈ వివాదాలన్నిటికీ ముఖ్య కారకుడు అతను. మరి దీనివల్ల అతను ఏమి లబ్ధి పొందుతాడో, ఏం లాభం పొందుతాడో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ కాంట్రవర్సీ. ఎవరిని కదిలించినా కూడా కారణం ఏంటి అంటే ఆధిపత్య పోరు అనేది ఒక సమాధానం వస్తుంది. ఈవెన్ మీ సభ్యుల నుంచి కూడా అదే వస్తుంది. ఆధిపత్య పోరు వల్లే గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని. ఆధిపత్య పోరు అంటే కొంచెం డీటెయిల్ చెప్తారా? అంటే ఎవరో ఒకరు లీడ్ చేయాలి. ఇప్పుడు దాసన్ నారాయణరావు గారి తర్వాత ఆ ప్లేస్ని, అంటే ఇండస్ట్రీకి పెద్ద అనే ప్లేస్ని చిరంజీవి గారు తీసుకోబోతున్నారు. ఆ స్థానానికి ఆయన వస్తున్న నేపథ్యంలో ఆయనకి అది దక్కకుండా ఉండడానికి జరిగేటటువంటి ఒక ఆధిపత్య పోరుగా చూస్తూ ఉన్నారు చాలామంది. అది దాసరి గారికి ఇండస్ట్రీ దాసరి గారు ఏమి ప్లాన్ చేసి ఆయన పెద్ద మనిషి తరహా పాత్ర తీసుకోలేదండి. ఆయనకున్న అపార అనుభవంతో సహజంగా ఏదైనా ఇష్యూ వస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆయన దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఆయన ఏదో సమస్య ఆయన భుజమే తీసుకోవాలా, ఆయన వచ్చిన సమస్యల్ని ఒక మంచి వాతావరణంలో పరిష్కరించారు. సో ఆ తర్వాత ఉన్నారు కదండి, ఇప్పుడు ఇవాళ మోహన్ బాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, కృష్ణదాస్ గారు ఉన్నారు. ఏదైనా ఇష్యూ వస్తే ఎవరెవరి స్థాయిలో వాళ్ళు పరిష్కరిస్తున్నారు తప్ప ఇక్కడ ఆధిపత్యం మాదే ఉండాలి అనేది మాకైతే మాత్రం అది లేదండి. మేము యాజ్ ఏ మెగా ఫ్యామిలీగా లేకపోతే ప్రకాష్ రాజ్ ప్యానల్ పరంగా ఆలోచిస్తే మేము మాత్రం వీఆర్ నాట్ ఇన్ టు దట్ ఆధిపత్య పోర్ కాన్సెప్ట్లో మేము లేవు. మీరు వారితో మాట్లాడడం కానీ, మోహన్ బాబు గారిని సంప్రదించడం కానీ, మోహన్ బాబు గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ జరిగిందంటే ఒక సహృద్భావ వాతావరణంలో ఇప్పుడు విష్ణు గారు అందరినీ కలుస్తున్నారు, బాలకృష్ణ కలిశారు, కృష్ణరాజు గారిని కలిశారు, మీరు కూడా సాధ్యమైనంత మందిని కలుస్తూ మాట్లాడుతూ మీటింగ్లు పెడుతూ ఉంటుంటారు. ఈ కలయికలో ఎక్కడైనా మోహన్ బాబు గారి తరపు నుంచి కానీ మీ తరపు నుంచి కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ, కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకునే వ్యవహారం ఎప్పుడైనా జరిగిందా ఈ కాలంలో? సెటిల్ చేసుకోవడం అనే సెటిల్ అంటే ఎందుకు ఈ బయట ఘర్షణలు పడడం ఎందుకు, బయట ప్యానల్స్గా విడిపోయి ఎందుకు వ్యక్తిగతంగా చేసుకోవడం ఎందుకు అనేది ఒక సౌహృద్భావ వాతావరణం క్రియేట్ చేసుకునే పరిస్థితి, సపోర్ట్ కోరటానికి ఇప్పుడు ప్రకాష్ రాజు నిలబెడుతున్నాడు అని ఫస్ట్ ప్రకాష్ రాజు మేము మా అసోసియేషన్కి నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను, మా తెలుగు తల్లి నాకు ఇంత ఆదరణ ఇచ్చింది, ఇంత జీవితాన్ని ఇచ్చింది, కాబట్టి నేను తిరిగి ఏదో చెల్లించకపోతే ఉండలేను, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని తనకున్నటువంటి అపారమైనటువంటి మార్కెటింగ్ లేకపోతే తనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనీ అన్నీ వదులుకొని తను ఒక రీజనబుల్ టైము మా అసోసియేషన్ డెడికేట్ చేయడానికి ముందుకు వచ్చాడు. సో తను నిలబడిన దానికి మేమందరం సపోర్ట్ చేసాం, ఇంక్లూడింగ్ అన్నయ్య గారు కూడా ఆయనకి వెనకాలే ఉండారు, సపోర్టింగ్గా ఉన్నారు. నన్ను ప్రకాష్ రాజుకి సపోర్ట్గా నిలబడమంటే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజు లాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, అందరితోటి ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వ్యక్తి, ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి వాళ్ళతోటి ఒక మంచి ర్యాపో ఉన్న వ్యక్తి, ఆల్ ఇండియా ఆల్ అసోసియేషన్స్ తోటి. సో ఇన్ని లక్షణాలుండి అండ్ సీనియారిటీ ఉన్నవాడు, మా అసోసియేషన్కి సేవ చేస్తానని ముందుకు వచ్చినవాడు ప్రకాష్ రాజు. సో డెఫినెట్గా అతను మేము సపోర్ట్ ఇచ్చాం. కాకపోతే ప్రకాష్ రాజు వచ్చే ముందు నేను చాలాసార్లు చెప్పాను, ప్రకాష్ నాకు తెలిసి యు ఆర్ బిజియెస్ట్ క్యారెక్టర్ యాక్టర్, మీరు మా అసోసియేషన్కి టైం స్పేర్ చేయగలరంటే అందుకనే కదా నేను వచ్చింది, ఖచ్చితంగా మా అసోసియేషన్కి నా సాయశక్తుల టైం స్పేర్ చేస్తాను అని తను ముందుకు రాబట్టి తన దగ్గర నుంచి ఆ మాట తీసుకొని మేము ప్రకాష్ రాజు సపోర్ట్ చేసాం. ఎందుకంటే మాకు ముఖ్యంగా కావాల్సింది ఎవరో ఒకళ్ళు ఈ యొక్క బాధ్యతను భుజాలకు ఎత్తుకోవాలి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఒక హోదా కాదండి, అది ఒక చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను తీసుకుంటాక అతను వచ్చినప్పుడు మేము అతనికి మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేసాం. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడో మంచు విష్ణు నిలబడుతున్నాడు అన్న టాపిక్ వచ్చింది. మేము వెళ్ళి మంచు విష్ణు నువ్వు డ్రాప్ అయిపో, మేము నిలబడతామని మేము చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే మంచు విష్ణు వాళ్ళకో లేకపోతే మోహన్ బాబు గారికో వాళ్ళకే తెలియాలి, ప్రకాష్ రాజు లాంటి సీనియర్ యాక్టర్ని గౌరవించాలి, అతనికి ఒక అవకాశం ఇద్దాం అన్న కాన్సెప్ట్ వాళ్ళకు ఉండాలి. అది వాళ్ళకి లేకుండా మంచు విష్ణుని ప్రకాష్ రాజుకి పోటీగా నిలబెట్టినప్పుడు
వాళ్ళని డ్రాప్ అయిపోమని అధికారం మాకు లేదు. ఎందుకంటే ఇట్స్ ఎలక్షన్ ప్రాసెస్. డ్రాప్ అయిపోవాల్సింది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కలిసి పనిచేసుకుందాం, సపోర్ట్ తీసుకోవచ్చు కదా. వారి నుంచి ఎప్పుడైనా మీకు వచ్చింది అట్లాంటి? అలా వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎవరు మమ్మల్ని మా సపోర్ట్ ఇవ్వమని అడగలేదు. ఎందుకు అడగలేదంటే మేము ఇక్కడ ఆల్రెడీ ప్రకాశం వైపు నిలబడ్డాం కదా. అలాగే మేము ఎందుకు అడుగుతాం వాళ్ళ సపోర్టు? ముందు మేమే అనౌన్స్ చేసాం. మాకు పోటీగా వాళ్ళే, అంటే మాకంటే ప్రకాష్ రాజ్ పోటీకి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో వాళ్ళని మేము అడగలేము, మమ్మల్ని వాళ్ళు అడగలేదు. ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఇప్పటికీ ఆ ప్యానల్ నుంచి వస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ తెలుగువాడుగా, అంటే ప్రకాష్ రాజ్ అంత ఎలిజిబుల్ పర్సన్ తెలుగు వాళ్ళలో లేరా? వై ప్రకాష్ రాజ్ ఫర్ ప్రెసిడెంట్గా ఇంకొకరు నిలబెట్టవచ్చు కదా అనేది ఇప్పటికీ కూడా. అదే ప్రకాష్ రాజు కంట వేరే వాళ్ళు నిలబెట్టండి అనే మాట ఓకే. ప్రకాష్ రాజ్ తెలుగోడు కాదు. అసలు ఫస్ట్ పాయింట్ నేను అనాల్సింది, ఎవరికన్నా రాజ్యాంగ స్ఫూర్తి ఉందా? ఎవరికైనా సరే అలా మాట్లాడే వాళ్ళకి మన ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద గౌరవం ఉందా? బేసిక్ రైట్స్ మీద, ప్రాథమిక హక్కుల మీద అవగాహన ఉందా? ఏ భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ ఊరు నుంచి అనేళ్ళు పోటీ చేయొచ్చు. అలాంటిది ప్రకాష్ రాజు తెలుగు ఇండస్ట్రీలో మా అసోసియేషన్ మెంబర్గా గత 20 ఏళ్ళ నుంచి పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రకాష్ రాజు ఉన్నాడు. మరి అలాంటప్పుడు ప్రకాష్ రాజు తెలుగువాడు కాదు, ప్రకాష్ రాజుని నిలబడుకోతున్నప్పుడు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఎందుకు ఇచ్చారండి ఆయనకి? అంటే మెంబర్షిప్గా ఉండొచ్చు, మెంబర్షిప్లో మెంబర్గా ఉండొచ్చు, కానీ అతను పోటీ చేయకూడదా? తెలుగువాడు కాదా? సరే మీరు చెప్పండి, ఎవరు ఉంటారు? విష్ణు కరెక్టా మీకైతే ఇలా మాట్లాడే వాళ్ళకి? మాకైతే ప్రకాష్ రాజే కరెక్ట్ అనిపిస్తాం. ఒకటే చక్రి గారు, ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరని కాదు, మా స్వార్థం ఏంటంటే, అంటే అన్నయ్య గారు నేను లేకపోతే మాకు సంబంధించినటువంటి ఏ వ్యక్తులు చేసినా మా సెల్ఫిష్నెస్, మా స్వార్థం ఏంటంటే మా అసోసియేషన్కి మంచి జరగాలి. అదే మా స్వార్థం. దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు వచ్చినా మేము వెల్కమ్ చేసాం, అలా చేస్తాం. అలాగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు నీది ఏ భాష, నువ్వు భారతీయుడివా, నువ్వు పాకిస్తానీయా, లేకపోతే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ అడుగుతావండి. ఈజ్ అన్ ఇండియన్. ఎక్కడి నుంచి అయినా ఎవరైనా పోటీ చేసి, పైగా మెంబర్ అతను 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అరే అమెరికాలో ఒక 10 ఏళ్ళు ఉంటేనే అమెరికన్ పిఆర్ ఇస్తారు, పర్మనెంట్ రెసిడెన్సీ. ఇంకొక 10 ఏళ్ళు ఉంటే గ్రీన్ కార్డ్ ఇస్తారు, ఆ తర్వాత సిటిజన్షిప్ ఇస్తారు. మన ఇండియన్స్ ఎంతోమంది అమెరికాలో సెనెట్లో కానీ, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లాంటి ఇండియన్ ఆరిజిన్ కానీ అక్కడ అయ్యారు. అలాగ మనం ఇంత విశాలంగా ముందుకెళ్తుంటే ప్రపంచం అంతా సంకుచితంగా లోపలే ఉండాలనేటువంటి సంకుచితమైన భావన ఏంటి వీళ్ళకి? కొద్దిగా బ్రాడ్ మైండెడ్నెస్ ఉండదా? అలాగే మన వాళ్ళ గురించి అందరూ అనుకుంటే మేము ఒక్కడే ఉంటాం, మాకు దగ్గరికి ఎవరు రాదంటే ఏ తెలుగు వాడైనా సరే వేరే లాంగ్వేజ్ లాక్ చేయగలరండి? ఇంపాసిబుల్, కుదరదు అది. తర్వాత ప్రకాష్ రాజు తెలుగులో మంచి చేస్తారని ముందుకు వచ్చిన తర్వాత, ప్రకాష్ రాజు నువ్వు తెలుగుడు కాదు వెళ్ళిపో అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు రా, చెయ్యి, మాకు సర్వీస్ చేయి, నువ్వు మాకు ఒక సేవకుల్లాగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాడు అతను. అతన్ని ఎలా కాదంటాం? ఇది ఒక రీజన్ అండి. ఇది నువ్వు తెలుగుడు కాదంటానికి. ఇదే మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. నీళ్ళు ఫస్ట్ ఓపెన్గా మాట్లాడేశారు. కోట శ్రీనివాస్ లాంటి వ్యక్తి మాట్లాడారు, ఇంకోళ్ళు మాట్లాడారు, రవిబాబు లాంటి వాళ్ళు మాట్లాడారు. దీని వెనకాల నో ప్రాబ్లం, మీరు మంచు విష్ణుకి సపోర్ట్ చేయటం అనేది మీ ఇష్టం, అది దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ప్రకాష్ రాజు తెలుగువాడు కాదు కాబట్టి నువ్వు చేయకూడదు అనడానికి మాత్రం మేము 100% అబ్జెక్ట్ చేస్తాం. విల్ ఫైట్ ఫర్ దట్ బికాజ్ ప్రకాష్ రాజ్ ఎన్ ఇండియన్, ఈజ్ నాట్ ఓన్లీ తెలుగు యాక్టర్, ఈజ్ ఆల్ ఇండియా యాక్టర్ అతను. సో అలాంటి వాడు, అంత క్రెడిబిలిటీ ఉన్నాడు వస్తున్నప్పుడు, సర్వీస్ చేస్తారని ముందుకు వస్తున్నప్పుడు మేమెందుకు కదాలి? పైగా ప్రకాష్ రాజు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తే అతని యొక్క కెరీర్లో కూడా కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ చేయాలి ఇక్కడ, ఇతను కొంత టైంని వెచ్చించాలి. వెచ్చించే సమయంలో ఆర్థికంగా కానీ పర్సనల్ లైఫ్ కానీ చాలా వరకు అతను మిస్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ వదులుకొని ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా అతను మేము నిలబడతామండి. వీ విల్ స్టాండ్ ఫర్ హిమ్. నేను కానీ అన్నయ్య కానీ కళ్యాణ్ బాబు కానీ వీఆర్ ఆల్. అండ్ మమ్మల్ని ప్రకాష్ రాజ్ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేము అందరం ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తాం. ఇంకో కపుల్ ఆఫ్ డేసే ఉంది సార్ ఎలక్షన్కి. ఇంతవరకు మేనిఫెస్టోలు కానీ అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమానికి సంబంధించి కానీ ఏం బయటకు వచ్చినట్టు కనపడలేదు. మీరు ప్రకాష్ రాజు మొన్న మా సభ్యుల్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ప్రకాష్ రాజు చెప్పిన మాటలు మీరు విన్నారు కదండి. మీరు వినకపోతే ఒకసారి ప్లీజ్ దయచేసి అది వినండి. అలాగే ప్రకాష్ రాజు అనేక సందర్భాల్లో చెప్పాడు, మేనిఫెస్టో అంటే పొలిటికల్ పార్టీస్ రాసుకొచ్చి పేపర్ల మీద
అది కాదండి మేనిఫెస్టో. ప్రకాష్ రాజ్ అన్న మాటలు చెప్తాను చూడండి. మా అసోసియేషన్ బిల్డింగ్ అంటే వచ్చి నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకెళ్ళడానికి కాదు. మా అసోసియేషన్ అనేది ప్రతి వాడికి ఇది మా యొక్క అసోసియేషన్, మా సంఘం అనే ఫీలింగ్ తీసుకురావటం, వాళ్ళ పిల్లల నుంచి ప్రతి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ సంక్షేమానికి ఏమి చేయాలి, వాళ్ళ అభ్యున్నతికి ఏమి చేయాలి, ఎలాంటి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానంలో పెట్టాలి, మా అసోసియేషన్ యొక్క గౌరవ మర్యాదలను ఎలా కాపాడాలనేది అనేక సందర్భాల్లో కొన్ని వందల సార్లు చెప్పాడు. ఎన్నోసార్లు మీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి స్పెసిఫిక్గా ఇది అని చెప్పడానికి ఏమి లేదండి. వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్. మీ మీడియా ద్వారా రికార్డ్ అయినవి చాలా ఉన్నాయి. చూసాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హిస్ మేనిఫెస్టో. ఇప్పుడు సార్ మా బిల్డింగ్ కి సంబంధించి 93 నుంచి ఉంది. ఇంత పెద్ద ఇండస్ట్రీ అంటే లైక్ చాలా ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ, 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది, హీరోలే చాలా కోట్లు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ రోజు వరకు బిల్డింగ్ లేదు కూర్చొని మాట్లాడుకోవడానికి? అంటే అది ఒక మీరు అడిగే ఒక ప్రశ్నకి ఇచ్చే సింపుల్ సమాధానం కుదరదండి. దానికి సపరేట్గా వేరే ఒక డిబేట్ జరగాలి. బట్ నేను బేసిక్గా చెప్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా మా అసోసియేషన్కి మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అలాగే మురళీమోహన్ గారు ఏపీఎఫ్డిసి చైర్మన్గా ఉన్నప్పటి నుంచి మా అసోసియేషన్కి ఒక స్థలం కేటాయించడం జరిగింది. కానీ ఆ స్థలం కేటాయించడం అంటే ఒక మా సంబంధించినటువంటి సొసైటీ పెట్టినప్పుడు, జూబ్లీహిల్ సొసైటీ పెట్టినప్పుడు ఇలా చాలా విషయాల్లో చాలా అసోసియేషన్స్కి రకరకాలైన స్థలాలు కేటాయించారు. మా అసోసియేషను ఫిలిం ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్కి అన్నిటికీ ఇచ్చారు. కానీ దాన్ని సరైనటువంటి త్రోవలో సరైనటువంటి వేలో అంతకుముందు ఉన్న ఎవరూ పర్స్యూ చేయకపోవటం వల్ల అది అలా చిజిల్ అవుట్ అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ మేము ట్రై చేస్తూనే ఉన్నాం, కుదరలేదు. ఈసారి ప్రకాష్ రాజు విత్ పర్ఫెక్ట్ ప్లాన్ తోటి, ఒక కరెక్ట్ ఎజెండా తోటి ముందుకు వచ్చాడు. కాబట్టి వీఆర్ గోయింగ్ అహెడ్. బట్ జరిగింది ఏంటి, ఎందుకు జరగలేదు అనేది అంటే కూడా ఏమి జరగాలనేది మేము ఇప్పుడు ఆలోచిస్తున్నామండి. మీ టైంలో మీరు ట్రై చేసినట్టున్నారు కదా సార్, జరిగింది కాస్త బిల్డింగ్? నేను ట్రై చేశానండి, కొంచెం జరిగింది. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా అసోసియేషన్ దగ్గర ఫండ్ ఉండింది 1 crore. ఆ 1 crore తోటి ఏదైనా సైట్ కొందామని ట్రై చేసినప్పుడు, ఎందుకంటే ఎందుకు కొనాలనుకున్నా కూడా చెప్తాను. మేము ఎవ్రీ ఇయర్ 6 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి అనవసరంగా వేస్ట్ అవుతుంది. అది మా అసోసియేషన్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఫండ్. దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఏదైనా స్థలం కొంటే మనకి ట్యాక్స్ కట్టకుండా మనకు దొరుకుతుంది అనే కాన్సెప్ట్లో మా ఆడిటర్ చెప్తే మేము చాలా స్థలాలు ఎతికేవండి. ఆ రోజుల్లో కొన్ని వివాదాస్పద స్థలాలు ఉన్నాయి, కొన్ని ఏమో కుదరలేదు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ టైంలో పరుచూరు వెంకటేశ్వర గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు, తర్వాత నాకు అపోజిషన్ పైన నిలబడి గెలిచినటువంటి చనిపోయిన పెద్ద ఆయన మల్లికార్జునరావు గారు నాకు సెక్రటరీగా ఉన్నారు. ఆయన మోహన్ బాబు గారి సపోర్ట్ తోటే వచ్చారు. ఆయన వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఇలాగ మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ అన్నా తీసుకుందాం అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉందో అక్కడ మేము ఒక ప్లేస్ తీసుకున్నాం. ప్లేస్ తీసుకుని ఒక 45 lakhs సమ్వేర్ అట్లా ఖర్చు పెట్టి తీసుకొని, ఆ తర్వాత ఇంకొంచెం కూడా తీసుకున్నాం. మొత్తం కలిపి మేము ఎక్కువ భాగం మేము తీసుకున్నాం మా అసోసియేషన్ నుంచి. తీసుకున్న తర్వాత ఇంకొంచెం దాని మీద ఫర్నిష్ చేద్దామని చెప్పి ఇంకో 35-40 లక్షల రూపాయల దాకా అయింది. 95 lakhs దాకా ఖర్చు పెట్టి అలా ఉంది. కొన్ని రోజుల పాటు ఎవరికో రెంట్కి ఇచ్చారు, అన్నీ బాగానే ఉంది. దాని తర్వాత నేను 2 years ఉన్నాను కదా. తర్వాత మురళీమోహన్ గారు వచ్చారు, ఆయన కొంత రెంట్కి ఇచ్చారు, అంతా బాగానే ఉంది. తర్వాత నరేష్ సెక్రటరీగా ఉన్నప్పుడు సంతకం పెట్టింది నరేషే, మా అసోసియేషన్ బిల్డింగ్ అమ్మేయాలని. అంత అవసరం ఏమొచ్చిందో ఇప్పటికీ నాకు తెలియదు. దాన్ని దాదాపు 95 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ల్యాండ్ని ప్లేస్ని అతను 35 లక్షలకు అమ్మేశాడు. ఈ 35 లక్షలకి ఎందుకు అమ్మారు ఏంటి అనేది ఈ రోజుకి అతని నోట్లో నుంచి సమాధానం లేదు. నేను కొన్నది ఎందుకు చెప్పగలిగాను తప్ప, ఎందుకంటే నేనేమనుకున్నానంటే కొద్దిగా మా అసోసియేషన్ సభ్యులు అందరూ పెద్దవాళ్ళు రాలేకపోయినా ఒక రీజనబుల్గా ఉండే అవి మన సభ్యులు వచ్చి అక్కడ కూర్చోవచ్చు. తర్వాత అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ రైటర్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంది, వాళ్ళతో ఒక ర్యాపో ఏర్పడుతుంది. ఇవన్నీ ఉద్దేశించి తీసుకున్న చోట దాన్ని ఏదో కారణాలు చెప్పి వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారు, దాన్ని సేల్ చేశారు. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఇవాళ నేను కూడా ఎక్కడో చెప్పాను,
ఏంటంటే మాది అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ మూడింటిని కలిపి ఒక సమ్ ఫ్యూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ వస్తే మాకు 125 నుంచి 135 గజాల సైట్ మాకుంది. అది అమ్మేశారు పక్కన పెడితే. మాకు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఇవాళ శ్రీనగర్ కాలనీలో అది ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో అది ఈచ్ స్క్వేర్ యార్డు 1,00,000 చిల్లర ఉందండి. అంటే 1,25 నుంచి 1,50,00,000 రూపాయల విలువ కలిగిన స్థలాన్ని దాని మీద కట్టిన మాకు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ని 35 లక్షలకి చీప్గా ఎందుకు ఇచ్చాడనేది నేను మీ ద్వారా అడుగుతున్నాను. నరేష్ సమాధానం చెప్పాలండి దానికి. అంటే సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే తెగనమ్మాల్సి వచ్చింది అనేది ఒక మాట వచ్చింది సార్. అది లీగల్ ఇష్యూస్ వల్ల లేదా మరొక కొనడానికి రాకపోతే తెగనమ్మాల్సి వచ్చింది అనేది. అసలు కొనడానికి రాలేదనే కాన్సెప్ట్ ఎందుకు అమ్మాలనుకున్నారు? ఇప్పుడు మనకి ప్రపంచంలో ఎవరైనా సరే ఎవరైనా ఒక స్థలం ఉండాలని కోరుకుంటారు. ఓకే, అది ఒక యావరేజ్ స్థలం అయి ఉండొచ్చు, మా అసోసియేషన్కి తగిన స్థలం కాకపోవచ్చు. అయితే అట్లీస్ట్ ఒక స్థలం అయితే ఉంది కదా, దాన్ని అమ్మాల్సిన అవసరం ఏంటి? తెగనమ్మాల్సిన అవసరం ఏంటి? అది కదా ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. రైట్, ఇక్కడ నరేష్ చెప్పాలి ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీ ప్యానల్ మీద కూడా అంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు నిన్న మాట్లాడిన దాంట్లో చూశాను నేను, అంటే డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఒకవేళ అదే నిజమైతే మసగబారబోతోంది అనేది మరొకసారి మాట్లాడారు మీరు. అండ్ ప్రకాష్ అటు సైడ్ విష్ణు ప్యానల్ నుంచి వచ్చిందంటే రాత్రి పార్టీలకు సంబంధించి కూడా ఆరోపణలు చేశారు మీ మీద, ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద. ఏమని? నైట్ పార్టీస్ చేస్తూ ఉన్నారు, మా వాళ్ళు ఎవరు నైట్ పార్టీస్కి వెళ్ళరు అని చెప్పి. ఇది ప్రకాష్ రాజు 4 ఫ్రెండ్స్ కూర్చుంటే అది నైట్ పార్టీ అయిపోద్దా? ఆ పని యాక్చువల్గా ఇవాళ చెప్తానండి. ఆ మాట వాళ్ళు అన్నారని వాళ్ళు అంటే మాత్రం నేను వాళ్ళ ఆన్సర్. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆర్టిస్టులు ఇళ్ళకెళ్ళి వాళ్ళని ప్రభావితం చేయటం, ఇళ్ళకెళ్ళి స్వీట్లు పంచటం, అక్కడ లేడీస్కి చీరలు ఇవ్వటం, మా అసోసియేషన్ సభ్యులకి ఎవరి మా అసోసియేషన్ సభ్యులకి సన్మానాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలను చేస్తుంది వాళ్ళు. తర్వాత నరేష్ ఎవరికో డబ్బులు ఇచ్చి 15,000 చొప్పున కరోనా టైంలో ఇచ్చి మళ్ళీ మీకు తర్వాత ఇంకొక 15,000 వేస్తాను అని ఒక 150 మంది దగ్గర ప్రామిస్లు తీసుకొని, మరి ఆ ప్రామిస్లు ఏం పెట్టి తీసుకున్నాడే, ఏ బుక్ పెట్టి తీసుకున్నాడో తెలియదు కానీ ప్రామిస్లు తీసుకొని 15 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో 15,000 వేస్తానని చెప్పి మభ్య పెడుతున్నారని బయట ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. సో మేమెవ్వరూ ఖచ్చితంగా మేమైతే జనాలకి నైట్ పార్టీలు ఇచ్చి చేయాలి. ఇప్పుడు చేయబోతుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. రేపో ఎప్పుడో హయత్తులో దాదాపు 150-200 మందికి భారీ ఎత్తున పార్టీ ఇవ్వబోతున్నారని బయటకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు ఉందో మీరే ఎంక్వైరీ చేసుకోండి. హయత్తులో జరుగుతుందంట. చాలా గట్టి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నారు సార్. 150-200 మంది అంటే చిన్న విషయం కాదు, అది సినిమా ఆర్టిస్టులు వెళ్తే. అదే నాకు తెలియదు, నాకు ఒక మాట వచ్చింది. అది ఎంతవరకు మీరు దాన్ని త్రూ యువర్ సోర్సెస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మసగబారబోతోంది అంటే గతంలో కూడా అన్నారు, మసగబారింది అని అన్నారు. ఇప్పుడు నిన్న మాట్లాడుతూ మసగబారబోతోంది ఒకవేళ అదే జరిగితే, డబ్బులు ఇవ్వడం జరిగితే అని. డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రభావితం, ఎందుకంటే ఆ మాట నేను ఎందుకు యాక్చువల్గా మొన్న నేను మాట్లాడింది మా అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాకు అప్పటికి ఈ ఎలక్షన్ ఈ మన బ్యాలెట్ ఓటింగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలా. అది డబ్బులు పంచుతున్నారనే మాట ఇన్ఫర్మేషన్గా ఉంది, అది ఎంతవరకు కరెక్టు. బట్ అదే జరిగితే కరెక్ట్ కాదు అన్నప్పుడు బ్యాలెట్ పేపరు మీద ప్రకాష్ రాజ్ మాట్లాడింది, దాన్ని బట్టి మాకు అర్థమైంది ఖచ్చితంగా వీళ్ళు ఈ పనే చేస్తున్నారని. ఇంతవరకు మా అసోసియేషన్లో ఎప్పుడు కూడా ఈ దుస్సాంప్రదాయం ఎప్పుడు రాలా. కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు కదా, మీరందరూ కూడా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ బ్యాలెట్ని ఇలా 60 years దాటిన వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనే కాన్సెప్ట్ పెట్టి తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బు కట్టడానికి విష్ణు మనుషులు వచ్చి కట్టారు. ఎందుకు కట్టాలి వీళ్ళు? ఇది కట్టాల్సిన బాధ్యత ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కావాలని కోరుకున్నారో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కట్టాలి. వాళ్ళ బదులు విష్ణు మనుషులు వచ్చి కట్టడం ఏంటి అంటే, దాన్ని బట్టి వీళ్ళు ఎలా వెళ్ళి వాళ్ళని ఈ 60-70 మందినో 60 మందినో సమ్వేర్ ఆ నెంబర్ కరెక్ట్ వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు,
వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే, ఒకే కవర్ రావటం ఏంటి, ఒకే టైప్ ఆఫ్ కవర్ రావటం ఏంటి మ్యాక్సిమం, అది కూడా ఓకే. సరే, ఒకవేళ ఎవరన్నా అంటే విష్ణు ఒప్పుకున్నాడండి, ఇది నేను అన్నమాట కాదు, విష్ణు నేనే కట్టాను వాళ్ళు కట్టమంటే 25,000 అన్నాడు. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి బాబు విష్ణు కట్టయ్యా అంటే పర్లేదు, కానీ 25 మంది ఒకేసారి 50 మంది ఒకేసారి విష్ణుని కట్టమన్నారంటే విష్ణు గారి మనిషి వచ్చి కట్టబోయాడు, మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, అది సెకండరీ. కట్టబోయాడు అర్థం ఏంటి, ఈ 50 మందిని తను ఇన్ఫ్లుయెన్స్ చేసాడనే అర్థం. సో ఈ మాల్ ప్రాక్టీస్ లైక్ డబ్బులు పంచే కార్యక్రమం, చీరలు పెట్టడం, స్వీట్లు ఇవ్వటం, ఇళ్ళకెళ్ళి కావాలంటే కొన్ని ఫొటోస్ దొరుకుతాయి. ప్రకాష్ రాజ్ గారికి సంబంధించిన ఏ శ్రీకాంత్ను ఎవరైనా మీకు ఆ ఫొటోస్ షేర్ చేస్తారు. ఇళ్ళకెళ్ళి స్వీట్ ప్యాకెట్, ఇంత ప్రేమ నాకు అబ్జెక్షన్ లేదు ఉండటం. మీకు ఎలక్షన్ ముందు కూడా అంత ప్రేమ ఉండాలి కదా, మీకు ఎలక్షన్ ముందు కూడా మా సభ్యుల మీద అంత ప్రేమ ఉండుంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ వెనక్కిలాయ ప్రకాష్ గొప్పగా చేస్తున్నారు అనేవాడిని కదా. యాక్చువల్గా నాకు ముందు మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నారని ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు మోహన్ బాబు గారు 2 ఏళ్ళు ప్రెసిడెంట్గా చేశారు. ఆయన తర్వాత నేను ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత మోహన్ బాబు గారు ఉన్నప్పుడు మా అసోసియేషన్కి ఎంటర్ అవడానికి వణికి చచ్చేవాళ్ళండి మా అసోసియేషన్ సభ్యులు. ఇది మా అసోసియేషన్ సభ్యులు కొన్ని 100 మంది నా దగ్గర చెప్పిన మాట. ఎందుకు సార్ అంత నేను ఎప్పుడు చెప్పలా. మోహన్ బాబు గారు అంటే భయమా ఏంటి, కారణం ఏంటి? 1 సెకండ్ అండి. మోహన్ బాబు గారు ఇంకొక లైట్ వేస్తారు. మోహన్ బాబు గారు అంటే భయమో ఏంటో నాకు తెలియదండి, అది మోహన్ బాబు గారు. బట్ ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. చాలా మంది భయపడేవాళ్ళు. నేను మా అసోసియేషన్లోకి ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ చేసిన పని, మా అసోసియేషన్ మాది కాదేమో, మేము అర్హులం కాదేమో అనేటువంటి ఆత్మన్యూనత భావానికి మా అసోసియేషన్ సభ్యుల్ని వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఎవరు మా అసోసియేషన్కి వెళ్దామన్నా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి లోపలికి మాట్లాడే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. నేను వెళ్ళిన తర్వాత మా అసోసియేషన్ని ఎవరు సభ్యులు ఏ విషయమైనా ఓపెన్గా వచ్చి మాట్లాడండి అని చెప్పి, మేము ఆ రోజుల్లో ప్రతి ఆర్టిస్ట్కి బర్త్డే విషెస్ చెప్పాలి, మా అసోసియేషన్ నాది, దిస్ ఈజ్ మై అసోసియేషన్ అనే ఫీలింగు ఈ ప్రతి సభ్యులకి రావాలని చెప్పి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి బర్త్డేకి స్వీట్ ప్యాకెట్ ఇంటికి పంపించి తర్వాత వాళ్ళకి విషెస్ చెప్తూ వాళ్ళకి ఒక మా అసోసియేషన్ మంది అనేటువంటి భావాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని నేను. సో అలాగ మా అసోసియేషన్ మీద ప్రతి సభ్యుడికి ఆ కన్సర్న్ తీసుకొచ్చాను, ఇది నాది అనేది. ఆ తర్వాత ఎవరు చేశారు ఏంటనేది నా చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది. అలాగే నేను మా అసోసియేషన్ ఉన్నప్పుడు కొన్ని పెన్షన్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఎంత గుర్తులేదు నాకు, కానీ తర్వాత కొన్ని రోజుల పాటు మా అసోసియేషన్ పెన్షన్స్ తీశారు. తర్వాత శివాజీ రాజా వాళ్ళు వచ్చినప్పుడు మా అసోసియేషన్ పెన్షన్స్ బాగా ఇచ్చారు, పెంచారు. సో ఇన్ఫ్యాక్ట్ మా అసోసియేషన్కి ఆ టైప్ ఆఫ్ ఇది నాది అనే ఫీలింగ్ తీసుకొచ్చింది నేను చేసిన హయాంలోనండి. ఇప్పుడు మాకి సంబంధించి ఇప్పుడు ఇంత వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది, ఇంత ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే, రేపు మొత్తం మా ఎలక్షన్స్ ముగిసిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరో ఒకరు గెలుస్తారు, ఆ ప్యానెల్లో కొంతమంది, ఈ ప్యానెల్లో కొంతమంది గెలుస్తారు, ఎవరో అధ్యక్షులు అవుతారు. ఆ తర్వాత ఏంటి, ఎలా కలిసి పనిచేస్తారు? ఇంత వ్యక్తిగతంగా దూషణలు చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు చూస్తున్నారు? వ్యక్తిగతంగా దూషణలు ఇప్పుడు ఇంకా జరగలేదు కదండి. నెక్స్ట్ అది వచ్చినప్పుడు అప్పుడు అడగండి క్వశ్చన్. ఇప్పుడే జరగని దానికి అంటే అందరూ అనట్లేదు, ప్యానెల్ సభ్యులు కొంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషణలు చూసారు. హేమ గారు కావచ్చు, కరాటే కళ్యాణి గారు, ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక అసోసియేషన్ అన్న తర్వాత, ఒక ఇల్లు అన్న తర్వాత, ఒక కుటుంబం అన్న తర్వాత అభిప్రాయ భేదాలు వెరీ కామన్. మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఇప్పుడే కాదుగా, జరగక ముందు కూడా కొంతమందికి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కదా. సో అవన్నీ ఉంటానే ఉంటాయి, వాటి మీద ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. బట్ మా వైపు అయితే మాత్రం మేము ఎంతసేపటికి మా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున వీ ఆల్వేస్ ఫైట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మా అసోసియేషన్. దట్స్ ఆల్. అసలు వీటికన్నిటికీ సంబంధం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కూడా పట్టుకొచ్చేసారు దీని మధ్యలోకి. అవును, అది మరీ చెప్పండి. కళ్యాణ్ బాబు అన్నది ఏంటంటే, ఆ కళ్యాణ్ బాబు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో ఈ గవర్నమెంట్ పాలసీ మీద తను మాట్లాడిన తర్వాత తను ఒకటేమన్నా అంటే, మాకు లిటరల్గా కళ్యాణ్ బాబుది
వకీల్ సాబ్ సినిమాకి కొంత ఇంజస్టిస్ జరిగింది బికాస్ ఆఫ్ సమ్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్. దాని మీద తర్వాత ఏపీలో దానివల్ల కొంత ఎఫెక్ట్ అయింది ఆ సినిమా. తర్వాత మరీ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఆన్లైన్లో అమ్ముతున్నప్పుడు కళ్యాణ్ బాబు యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఒక ఆడియో ఫంక్షన్లో అది మాట్లాడారు. సో అది రైటా రాంగ్ అనేది ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, కానీ అది పక్కన పెడితే తనన్న ఒక మంచి మాట మీరు ఎవరు దాన్ని ఎందుకు మాట్లాడలేదు చెప్పలేదు. నా సినిమాలు కావాలంటే మీరు ఏమన్నా చేసుకోండి, నా గురించో నా మీద కోపంతో కొన్ని పాలసీలు తీసుకురాకండి. నేను అదే అడగబోతున్నాను. అది మీరు నమ్ముతున్నారా సార్? నేను అదే అడగబోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన్ని సెంట్రిక్ గా చేసే ఇదంతా జరుగుతుంది, ఇండస్ట్రీకి ఏమన్నా నష్టం జరుగుతుందా అనుకుంటున్నారు మీరు కూడా? అంటే ఇప్పుడు అలా వ్యక్తిగతమైన కక్షలు కాకుండా మేమంతా ఒక ఒపీనియన్కి వస్తాయని వాళ్ళు అనుకుని ఉండొచ్చండి. సో అది ఇప్పుడు అది మాకున్న డౌట్ అంటారా, అలా మాకున్న ఒపీనియన్ అది రైట్ ఆ రాంగ్ అనేది ఓవర్ ద టైం తెలుస్తుంది. కానీ ఆ రోజు అలా అన్నప్పుడు అసలు అది పక్కన పెట్టండి, అది రైట్ ఆ రాంగ్ అనేది పక్కన పెడితే కళ్యాణ్ బాబు అన్నది ఇండస్ట్రీ బాగు కోసం అన్నాడు తప్ప నా సినిమా ఆపుతారా అని అనలేదు కదా, నా సినిమా గురించి అని అనలేదు కదా. నన్ను వదిలేసేయండి, నన్ను ఆపేయండి, ఇంకా నన్ను ఏదైనా చేయండి, ఇండస్ట్రీని ఆపొద్దు అన్నారు. ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెళ్ళి గవర్నమెంట్ తోటి మంతనాలు జరిపారు. ఓకే, ఇక్కడ మీరందరూ ప్రజలందరూ లేకపోతే ఎవరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇండస్ట్రీ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్. ఇక్కడ మేము క్రియేటివ్ లైఫ్లో ఆధారపడి బతికేవాళ్ళం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మాకేంటంటే ఏ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మాకు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అసోసియేషన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వెల్ఫేర్ గురించి మాట్లాడతాం తప్ప అలా అని చెప్పి మేము ఒకరికి ఇండస్ట్రీలో ఒక పార్టీకి సైడ్ చేసి, ఒక పార్టీని సపోర్ట్ చేసి, ఒక పార్టీకి వ్యతిరేకించే తత్వం కుదరదు. అలా ఎవరు చేయం. సో అందుకని కళ్యాణ్ బాబు మాట్లాడినా సరే వాళ్ళు మరే మేము గవర్నమెంట్కి చెప్పినట్టు వింటామని వాళ్ళు అనుంటే ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తోటి గవర్నమెంట్ కూడా ఓకే చేసి ఉండొచ్చు. అలా వాళ్ళు తప్పు చేశారు, ఛాంబర్ తప్పు చేసినారు కూడా మేము అనలేము. వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ యొక్క వీక్ పాయింట్ మేము అర్థం చేసుకోగలం, తప్పేం లేదు. కానీ ఇక్కడ విష్ణు అన్న మాట మాత్రం ఈజ్ వెరీ మచ్ రాంగ్. ఎందుకంటే మీరు ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్ ఇండస్ట్రీ వైపు ఉంటారా, పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా అన్న ఒక మాట ఈజ్ వెరీ వెరీ రాంగ్. ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఫ్రమ్ మంచు విష్ణు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా సార్. ఒకటి పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది, ఇటు సైడ్ సినిమా ఆస్పెక్ట్ ఉంది. ఆయన ఏ ఆస్పెక్ట్లో ఉన్నారు? ఆయన పొలిటికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, సినిమా ఆస్పెక్ట్ ఉంది. దేంట్లో చూడాలి దాన్ని? దేన్ని? పవన్ కళ్యాణ్ గారి ఇష్యూకి సంబంధించి విష్ణు గారు చేసినటువంటి వ్యాఖ్యలు. కళ్యాణ్ బాబు పార్టీలకి సంబంధించి మాట్లాడాల, మా సినిమా ఇండస్ట్రీ యొక్క వెల్ఫేర్ గురించే మాట్లాడాడు ఆ రోజు కూడా. అయితే అందరూ మాట్లాడటానికి ధైర్యం చేయరు, తను ధైర్యం చేశాడు. సో కళ్యాణ్ బాబు మాట్లాడింది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడాడు, మీరు చూశారు కదా. అంతకంటే ఇంకా డీటెయిల్గా ఏం చెప్తాం, కరెక్ట్ అదే మాట్లాడాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ఫేర్ గురించే మాట్లాడాడు. నేను అనేది విష్ణు గారి వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వైపు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వైపు అనుకోవాలా, లేకపోతే ఇటువైపు అనుకోవాలా? సినిమాకి సంబంధించి ఆయన విష్ణు గారు చేసిన ఎవరు అదే కదా రాంగ్. ఇప్పుడు కళ్యాణ్ బాబు జనసేన పార్టీ గురించి ఏమైనా మాట్లాడాడు ఆ రోజు? ఏమన్నా జనసేన సంబంధించిన ఏమైనా పొలిటికల్ మాటలు మాట్లాడారా? ఈ క్రిటిసైజ్డ్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ హూ ఎవర్ కన్సర్న్ మినిస్టర్ని క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు, అంతేగాని ఇండస్ట్రీ గురించి కదా మాట్లాడారు. అది కూడా మరి కరెక్ట్గా టీవీ చూసి అర్థం చేసుకుని ఏం చెప్పాడు అర్థం చేసుకోవాలి కదా. మన గుర్రానికి ఇలా కట్టేసి గుడ్డిగా వెళ్ళకుండా డైరెక్ట్గా కొంచెం ఓపెన్గా వింటే కదా తెలుస్తుంది కళ్యాణ్ బాబు గురించి. సో కళ్యాణ్ బాబు ఫర్ ది సేక్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆ కళ్యాణ్ బాబు ఆ మీటింగ్లో కూడా ఒకే మాట అన్నాడు, ప్రకాష్ రాజ్ని నాన్ లోకల్ అనే మాట ఎందుకు ఎత్తుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ ప్రకాష్ రాజు నాన్ లోకల్ అయినా కూడా ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడకూడదు, ఇలాంటి సంకుచిత మనసుతో ఎందుకుంటున్నారు మీరు అని అదే సభలో క్వశ్చన్ కూడా చేశాడు కళ్యాణ్. సో ఆ బాధ మరి ఆ పెయిన్ ఉందో మరి వాళ్ళకి ప్రకాష్ రాజ్ని మేము సపోర్ట్ చేయటం వాళ్ళకి నచ్చలేదేమో మంచు విష్ణు వాళ్ళ. మీరు ఇప్పుడు డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేశారు మెగా ఫ్యామిలీ నుంచి ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఆ చిరంజీవి గారు చెప్పలేదు, లేదా ఇంకో 100
ఏమంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు చెప్పాలండి, చిరంజీవి గారు వచ్చి అదిగో అంటే నేను ఒక్కళ్ళు అనట్లేదు సార్, అందరూ ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా దాన్ని డిస్క్లోజ్ చేయలేనటువంటి పరిస్థితి. డిస్క్లోజ్ చెప్పాడు కదండి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పాడు కదా ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ చెప్పాడు అన్నయ్య సపోర్ట్ మాకుందని నేను చెప్పాను. అథెంటిక్ గా మీరు నిన్న మొత్తం అథెంటిక్ గా మీరు నిన్న క్లారిఫై చేశారు. నిన్న 100% వీఆర్ ఆల్ దేర్ విత్ ప్రకాష్ రాజ్, నాట్ ఓన్లీ మెగా హీరోస్. నేను చెప్తున్నాను ఇవాళ మహేష్ బాబు సపోర్ట్ ఉంది ప్రకాష్కి, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంది, ఇంకా నాని గారి సపోర్ట్ ఉంది, ఆర్ఎల్స్ ఇంకా సో మెనీ హీరోస్ పేరు పేరు ప్రభాస్, వీళ్ళందరూ సపోర్టే ఉంది ప్రకాష్ రాజ్ గారికి. ఎందుకంటే ప్రకాష్ రాజు కొన్న అడ్వాంటేజ్ లేకపోతే అతనికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే అతనికి మంచి పిఆర్ ఉంది, గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు అందరితోటి, ఈ అందరు హీరోస్ తోటి టచ్ ఉంది. ఎటువంటి గొడవలు అభిప్రాయ భేదాలు ఉన్నా సరే వాటికి అతీతంగా ప్రతి వ్యక్తితోటి సత్సంబంధాలు ఏర్పరచుకునే వ్యక్తి అతను. సో ఖచ్చితంగా ప్రకాష్ రాజ్కి నాట్ ఓన్లీ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ అందరి వైపు నుంచి అతనికి సంపూర్ణమైన మద్దతు ఉందండి. ఈ పొలిటికల్ రంగు పులుముకుంటున్నట్లు కనపట్లేదు సార్. సివిఎల్ నరసింహారావు గారు బీజేపీ ఆఫీస్లో కూర్చొని మాకు సంబంధించినటువంటి విషయం మాట్లాడడం, విష్ణు గారు కూడా మాకు ఫలానా పొలిటికల్ పార్టీస్ నుంచి మాకు సపోర్ట్ ఉందని చెప్పడం, పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ ఏంటిది, ఎందుకు అసలు పొలిటికల్ పార్టీస్ ఎందుకు వస్తున్నాయి సినిమాల్లోకి? ఇప్పుడు చేతకాక మాట్లాడే మాటలండి, పొలిటికల్ సపోర్ట్ ఉంది అది ఉందని. తర్వాత ఇక్కడ సివిఎల్ నరసింహారావు గురించి చెప్తానండి. ఆయన ఇప్పుడు లేరు పార్టీలో, ఆయన బీజేపీ మనిషి. నేను బీజేపీ మనిషి కాకపోవచ్చు కానీ నేను అవుట్ రైట్ బీజేపీ సింపథైజర్ని. జనసేనలో ఉన్నా కూడా నాకు బీజేపీ మీద వెరీ సాఫ్ట్ కార్నరు, వెరీ ఓపెన్గా పాజిటివ్గానే ఉంటాను. కానీ ప్రకాష్ రాజు ఈ మే నాట్ బి బీజేపీ, హీ హ్యాస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ విత్ బీజేపీ. దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. ఇది ఇక్కడ మా అసోసియేషన్ మీ పాయింట్ వరకే చూడాలి. బీజేపీ వరకు వస్తే మేబీ నాకు ప్రకాష్ రాజు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మా అసోసియేషన్ ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో అన్నదమ్ములో బ్రదర్స్కు 2-3 రకాల ఒపీనియన్స్ ఉండొచ్చు. అది దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళటం ఏంటి? తర్వాత ప్రకాష్ రాజు ఏదో మాట్లాడారు, ఏదో అన్నాడు, ఏమన్నారు అది గుర్తురాదు నాకు, కొంచెం చెప్పండి ఒకసారి. అది ఎవరు సార్? సివిఎల్ నరసింహారావు గారు అన్నమాట. సివిఎల్ నరసింహారావు గారు ఏదో అన్నారు చూడండి, ఏదో అన్నారు ప్రకాష్ రాజుకి దేవుడి మీద నమ్మకం లేదన్నారు, ఏది అన్నారు? అదే అలాంటి మాట ఏదో మాట్లాడారు. ఇలాంటి ధోరణిలోనే సాగింది ఆయన వ్యాఖ్య. అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అన్న ప్రకాష్ రాజు కమ్యూనిస్ట్ భావజాలం ఉంటే తప్పండి అది. ఇప్పుడు కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ ఎవరైనా సరే అందరి యొక్క ఒపీనియన్ ఏంటి? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, కంట్రీ బాగుండాలనే, కంట్రీని నాశనం చేయాలని ఏ పార్టీ వాళ్ళు పెట్టరు, ఏ పార్టీ అజెండా ఉండదు. కాకపోతే దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఒకళ్ళ ఒపీనియన్, ఒకళ్ళ పాలసీలు ఇంకోళ్ళు నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత ప్రకాష్ రాజ్ని డిస్క్వాలిఫై చేయడం, ప్రకాష్ రాజ్ తప్పు మాట్లాడడం, ఆయన లా చదివారు నరసింహరావు గారు, ఎందుకు అలా మాట్లాడారో ఆయన, పైగా బీజేపీ, నేను కూడా బీజేపీ సపోర్టర్నే. సో స్టిల్ మిక్స్ చేయడం సార్ పాలిటిక్స్ కి వెనకాల కమలం పువ్వు పెట్టి ముందేమో సినిమా మాట మాట్లాడడం అనేది ఏంటిది? వాట్ ఈస్ దిస్? అది దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఆ విషయం నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. ఐ కండెమ్ దట్ స్టేట్మెంట్. రైట్ సార్. మీకు దమ్ముంటే, ఎవరికైనా సరే దమ్ముంటే ప్రకాష్ రాజ్ కంటే గొప్పగా చేశారని గొప్పగా చెప్పండి, మీ ఒపీనియన్స్, మీ ఇష్యూస్, అదే మీ పాలసీలు, మీ ఎజెండా, మీ యొక్క మేనిఫెస్టో చెప్పండి. ప్రకాష్ రాజ్ ఆల్రెడీ చెప్పాడు. ఎవరు ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అండి, ఇక్కడ ఒకటే, జనాలు ఎవరిది నమ్ముతారు, ఎవరి యొక్క మేనిఫెస్టో నమ్ముతారు, ఎవరి యొక్క సంక్షేమ కార్యక్రమాలు నమ్ముతారు, ఎటువంటి మంచి చేస్తారని నమ్ముతారు, వాళ్ళకే ఓటేస్తారు అల్టిమేట్గా. అన్లెస్ ఈ తప్పుదారిలో డబ్బులు పంచటము, లేకపోతే ఓట్లు కొనుగోలు చేయటము, బ్యాలెట్ పేపర్లకి ఇది చేయటం, యాక్చువల్గా ఇట్స్ ఎ క్రైమ్ అండి. ఎక్కడ ఏదో నిన్నేదో ఒక దీంట్లో చెప్పారు నాకు ఒక లాయర్ గారు, ఇట్స్ ఎ క్రైమ్. ఎందుకంటే ఈ ఓటర్స్ని ప్రభావితం చేసి డబ్బులు ఇచ్చి, మరి మంచు విష్ణుకి తెలియజేసాడో కానీ ఒప్పుకున్నాడు. అట్లీస్ట్ మంచు విష్ణు ఒప్పుకోకుండా ఉన్నా బాగుండేది. నేనే కట్టామని చెప్పాను, తప్పేంటని. ఒకేసారి 50 మందికి ఎలా కడతాడు విష్ణు? అంటే 50 మంది మంచు విష్ణు టచ్లో ఉన్నట్టే కదా లెక్క, 50 మంది మంచు విష్ణుని ప్రభావితం చేసినట్టే కదా లెక్క. అది ఇట్ అట్రాక్ట్స్ సమ్ ఇష్యూ అండి, అది ఇదవుతుంది. కాకపోతే దాని మీద ప్రకాష్ రాజు కెన్ గో, దాన్ని ఎలక్షన్ ఆపమని చెప్పి అధికారం ప్రకాష్ రాజుకు ఉంది, మేము వెళ్ళగలం. కానీ ఇట్స్ ఓకే, ఏదో చిన్నపిల్లడు తెలుసో తెలియక ఏదో చేశాడు, కానీ ఇలాంటి ప్రభావితం చేయొద్దని చెప్పి మేము అతనికి ఎత్తుపోతు చేసాం.
మేము ఎలక్షన్ ప్రాసెస్ని ఆపాలని మాకు ఉద్దేశం లేదు. వీ వాంట్ గో అహెడ్ విత్ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్స్ ఎగ్జిస్టెడ్. ఈసారి పర్సంటేజ్ పెరుగుద్ది అనుకుంటున్నారా? లాస్ట్ టైం కొంచెం రికార్డ్ అనుకుంటా 300 మంది 400 మంది ఓట్లు వేస్తారు. ఈసారి ఏమైనా రికార్డ్ పెరుగుతుందా? ఆ దిశగా ఏమన్నా చర్యలు ఉన్నాయా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఒకటి రీసెంట్గా అనౌన్స్ చేశారు కాబట్టి పెరిగే అవకాశం ఉంది. Right. అలాగే మేబీ చాలా మంది కూడా ఈసారి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుందండి. రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమస్యలన్నీ సమసిపోతాయని, ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ నాగబాబు గారు. సార్ థ్యాంక్ యూ చక్రి గారు. ఆల్ ది బెస్ట్.